ఏదైతే స్థానిక చెన్నాల్ రోడ్ జంక్షన్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు రోడ్డు విస్తరణ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించి దీన్ని పూర్తవడానికి అప్పటి ఎమ్మెల్యే మాజీ మంత్రి వర్యులైనటువంటి అమర్నాథ్ గారు దాదాపు 3 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ నిధులతో డ్రైనేజ్ పూర్తి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమం ప్రారంభించాం. కాకపోతే ఈ టీడీఆర్ బాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ టీడీఆర్ బాండ్లు చాలా వరకు అందజేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కొంతమంది లాస్ట్లో టీడీఆర్ బాండ్లు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో యజమానులు వాళ్ళకి టీడీఆర్ బాండ్లు పెండింగ్ ఉండడం వల్ల వాళ్ళు భయాందోళనకు చెందారు. ఎలక్షన్ ఉన్నాయి, ఏమవుతుంది ప్రభుత్వం ఏదైనా కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల అప్పుడు ఆపడం జరిగింది కొన్ని టీడీఆర్ బాండ్లు టెక్నికల్ ఇష్యూస్ వల్ల. అప్పట్లో ఈ స్థానిక నాయకులైనటువంటి ఆ కోరుకొండ కాశీ గారు కూడా చాలా గట్టిగా ట్రై చేసి ఎలక్షన్ ముందు అవ్వాలని ప్రయత్నం చేశారు. కాకపోతే ఈ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి రెస్ట్రిక్షన్స్ కానీ ఎలక్షన్ దగ్గర ఉండడం వల్ల ఈ కార్యక్రమం మా ప్రభుత్వం హయాంలో కాస్త డిలే చేయడం జరిగింది. కానీ కూటమి నాయకులు 2024 ఎలక్షన్ ముందు వాళ్ళ అధికారంలోకి వస్తే వారం రోజుల్లోని 2 వారాల్లోని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం, టీడీఆర్ బాండ్లో వారం రోజుల్లో ఇస్తాం, రోడ్లు 4 రోజుల్లో కంప్లీట్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది స్థానికులందరికీ. ఎంతో పేరు ఉన్నటువంటి రోడ్డు ఇది. ఇక్కడ వ్యాపారం కానీ లేదంటే ఈ రోడ్ నుంచి ఆ చిన్నాళ్ళ జంక్షన్ నుంచి స్టేషన్కి వెళ్ళాలంటే ఇది మెయిన్ రోడ్డుగా చాలా మంది రాకపోకలు జరిగాయి. ఈ పెండింగ్ ఉండడం వల్ల, ఈ రోడ్డు విస్తరణ పెండింగ్ ఉండడం వల్ల ఇటు ట్రావెల్ చేసే వాళ్ళకి, అదేవిధంగా ఇక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళకి ముఖ్యంగా, అదేవిధంగా ఇక్కడ ఈ రోడ్డు వల్ల డస్ట్ లేదంటే వర్షాలు పడితే ఇక్కడ నీళ్లు స్టాగ్నెంట్ అయిపోయి దోమల సమస్య, చాలా సమస్యలు వచ్చి రావడం వల్ల ఇక్కడ అనారోగ్యం కూడా అవుతున్నారు, బాధితులు ఉన్నారు చాలా మంది. మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఎలక్షన్ ముందు వారం రోజులు 4 రోజుల్లో కంప్లీట్ చేస్తామని, దాదాపు సంవత్సరం పైన అయినా కానీ 1 ఇంచు కూడా ఇది కదలలేదు. టీడీఆర్లు కూడా ఎవరికి ఇవ్వలేదు. పెండింగ్ ఉన్న టీడీఆర్లు ఇచ్చేసే ఎవరైతే పెండింగ్ ఉన్నాయో వాళ్ళకి మీరు దయచేసి మీరు చొరవ చూపించి మంచి ఎక్కువ మెజారిటీ ఇచ్చి మిమ్మల్ని గెలిపించారు కాబట్టి స్థానిక ఎమ్మెల్యే గారిని అలాగే ఎంపీ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్థానిక ప్రజల తరఫున మేము విన్నపం ఇవ్వడం చెప్తున్నాం. వీళ్ళు వెంటనే చొరవ తీసుకొని మీరు ఈ ప్రాంతాన్ని ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ టీడీఆర్ బాండ్లు అలాగే రోడ్డు విస్తరణ కంప్లీట్ చేసి ఇక్కడ వ్యాపారులకి ప్రజలకి సహకరిస్తారని కోరుకుంటూ, అదేవిధంగా